హైదరాబాద్ మాదాపూర్ 100 ఫీట్ రోడ్ అయ్యప్ప సొసైటీ దగ్గర అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ తో కంట్రోల్ తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఆపై అపోజిట్ వేలో వస్తున్న డెలివరీ బాయ్ బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో డెలివరీ బాయ్ కాలుకు తీవ్ర గాయాలైంది. చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు స్థానికులు. కార్ ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమని అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు కార్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఘటనా స్థలం నుంచి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ దగ్గర అర్ధరాత్రి పూట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అటు అయ్యప్ప సొసైటీ నుంచి ఇటు కేత్లాపూర్ జేఎన్టీయూ వెళ్లే మార్గంలో ఇక్కడ చూసుకోవచ్చు, మనం వెనుక కనిపిస్తున్న కార్ ఏదైతే ఉందో 4 వీలర్, ఈ కారు ఆ డివైడర్ను కొట్టుకుంటూ వస్తూ ఇక్కడ అది రోడ్డుకు మధ్యలో పెట్టిన డివైడర్, ఈ డివైడర్ అంటే ఆ కార్ అంత స్పీడ్ రావడంతో ఈ డివైడర్ను తోచుకుంటూ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో వెళ్తున్న బైక్ ఇక్కడ మనం చూడొచ్చు, ఈ బైకును కూడా తొక్కడంతో ఇదంతా బైకు నుజ్జు అయిపోయింది. మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, కారు ఎంత స్పీడ్ తోటి వచ్చి ఉంటే ఇంతటి పరిస్థితికి వస్తుంటుంది. అంటే ఆపోజిట్లో వెళ్తున్న బైక్ మీదకి రావడమే కాకుండా అటు డివైడర్ను పూర్తి స్థాయిలో డివైడర్ను కూడా కొట్టడంతో అటు డివైడర్ దాంతోపాటు కారు ముందు భాగం కూడా తుక్కు అయిపోయింది. దాంతోపాటు ఇక్కడ బైక్ ఏదైతే ఉందో బైకును కూడా గుద్దడంతో బండి పూర్తిగా ధ్వంసం కూడా అయిపోయింది ఇక్కడ ఉన్న బైకు. దాంతోపాటు ఇక్కడ ఒక పాన్ షాప్ ఉంది, పాన్ షాప్ పైన కూడా వచ్చిందన్నట్టు కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడనే అప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పాన్ షాప్ నిర్వాహకుడు ఉన్నాడు. బ్రదర్ చెప్పండి, ఏ సమయంలో జరిగింది, అసలు ఎలా జరిగింది? స్పీడ్గా ఒక సౌండ్ వచ్చింది, కార్ వస్తుందని. అక్కడ డివైడర్కి గుద్ది డైరెక్ట్గా ఎగ్రేసి ఇట్లా వచ్చిండు. ఒక్కడికి చాలా గట్టి తాగిండి, మా కస్టమర్కి ఒకడికి. అంది కాలు ఇరిగిపోయింది, ఫ్రాక్చర్ అయిపోయింది మొత్తం. మాకైనా ఇక్కడ కౌంటర్ ఈయనే ఉంటుంటే కొడితే మేము మొత్తం పోయి అక్కడ పడినాం. చాలా ఇప్పుడు ఏం అర్థం కావట్లే, చాలా ఖాళీలు ఊగుతున్నాయి, అర్థం కావట్లే మాకు ఏం చెప్పాలి. చాలా దరిద్రంగా అయింది ఇదైతే. అంటే ఆయన కారు డ్రైవరు తాగేసి ఉన్నట్టు కనిపిస్తుంది, అంత స్పీడ్ తోటి వచ్చిందంటే. చాలా స్పీడ్ తోటి అయితే వచ్చిండు, కొంచెం తాగినట్టు స్మెల్ అయితే వచ్చింది. ఇప్పుడే తెలియదు, ఇప్పుడు వెళ్ళిండు అన్న హాస్పిటల్కి వెళ్ళిండు. ఇప్పుడు ఈ బండి అయిన పరిస్థితి ఎట్లుంది, అంటే ఆయనకి ఏమైనా గాయాలైనా? కాలు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది, మొత్తం బోన్స్ ఇరిగిపోయినాయి. అక్కడ డైరెక్ట్ ఆయన అట్లా కూర్చొని ఉండే డైరెక్ట్ వచ్చి గుద్దింది. ఆయన పాపం ఎగిరేసి అక్కడ పడిండు, కాళ్ళు అయితే మొత్తం ఇరిగిపోయింది ఆయనది. మేము అంటే ఎంతమంది ఉండే ఇక్కడ జరిగినప్పుడు? ఆయన ఒక్కడనే ఉండే. మాకు క్లోజ్ టైం అయిపోయింది, మేము ఉన్నాం, లైట్లు ఆఫ్ చేస్తున్నాం, అప్పుడే వెంటనే వచ్చేసింది వెహికల్. వాళ్ళకు కార్లో ఉన్న వాళ్ళకి ఏమైనా అయిందా? కార్లో ఎంతమంది ఉండే? కాళ్ళు అయితే ఇద్దరు ఉండే, ఒక అమ్మాయి ఉండే, ఇంకా ఆయన ఉండే డ్రైవర్. అంటే మెయిన్ రీజన్ అంటే డివైడర్ను కూడా గుద్దిండంటే మన స్పీడ్ ఓవర్ స్పీడా, కంట్రోల్ తప్పిందా? స్పీడ్ అయితే ఉంది, ఓవర్ స్పీడ్ ఉంది, చాలా ఓవర్ స్పీడ్ ఉంది, దాంతో గుద్దేసిండు ఆయన. 180-190 స్పీడ్ ఉండొచ్చు, 190 అంత స్పీడ్, ఫుల్ ఓవర్ స్పీడ్ ఉండదు. ఏడనే కూర్చొని ఆయన కౌంటర్ మీద నాకు వచ్చి ఇక్కడ గుద్దేసిండు. స్పీడ్ డివైడర్ స్పీడ్ ఎక్కే కానీ ఇక్కడ వచ్చింది బండి, బ్రేక్ కూడా కొట్లా. ఆడ నుంచి సిగ్నల్ గురించి అందరు చెప్తున్నారు, ఆడ నుంచి ఓవర్ స్పీడ్ వస్తున్నాడు అని అందరు అదే అంటున్నారు. అది మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఓవర్ స్పీడే దీనికి కారణం అంటూ కూడా అంటున్నారు. అంటే ఇప్పటికీ ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగనప్పటికీ ఇంత భారీ ఎత్తున యాక్సిడెంట్ జరగడం మాత్రం ఇక్కడ దురదృష్టకరమే. ఆ పొరపాటున ఇక్కడ జనసంద్రం, ఈ రోడ్లో జనసంద్రం ఉంటే అంటే ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇట్లా ఇంకా వేరే ప్రాణాల మీద కూడా వస్తుండే. మనం ఇక్కడ చూసుకుందాం, కొంచెం ముందటికెళ్ళి అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ ఈ డివైడర్ను సైతం ఈ వెహికల్ తీసుకొచ్చింది కాబట్టి అసలు ఈ డివైడర్ ఏడికి వచ్చిందో ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ హైదరాబాద్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అసలు ఏమైంది అంటూ కూడా. ఇక్కడ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అక్కడ నుంచి వెహికల్స్ అటు ఏదంటే 100 ఫీట్ రోడ్ అయ్యప్ప సొసైటీ నుంచి ఇటు కేత్లాపూర్ వెళ్ళే రూటు, ఇక్కడ డివైడర్స్ ఉండాలి. సేమ్ మనకి ఎట్లనైతే ఈ డివైడర్స్ ఉన్నాయో, ఈ డివైడర్స్ ఎలా అయితే ఉన్నాయో ఇట్లా 1, 2, 3, 4 వరకు కూడా లైన్గా ఉన్నాయి. కానీ ఆ కార్ వచ్చిన ఓవర్ స్పీడ్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టర్నింగ్ ఉంది, ఆ టర్నింగ్ ఉండడంతో అతను ఆ స్పీడ్కు అక్కడ చెప్తున్నారు ఏంటంటే 150 to 180 స్పీడ్ అంటారు. ఆ స్పీడ్కు కారు ఈ డివైడర్ని గుద్దడంతో, అంటే టర్నింగ్ ఉంది, టర్న్ కాకుండా డివైడర్ గుద్దడంతో అయితే ఆ డివైడర్లు సైతం అటు సైడ్ వెళ్ళినాయి. అటు వెళ్ళడంతో ఆపోజిట్ సైడ్లో ఉన్న బైక్ ఎవరైతే ఉన్నారో బైక్ మీద కూడా వెళ్ళడంతో
అటు బైక్ అయినది కాలు కూడా విరిగిందంటూ ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మనకు అక్కడ చూసుకోవచ్చు ఆ డివైడర్ ఇక్కడ నుంచి అక్కడ డివైడర్ అంత దూరం జరిపింది. ఇంకొకటి అటు సైడ్ కూడా పడిందంటూ ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. కాబట్టి ఓవర్ స్పీడే దీనికి ప్రధాన కారణం. ఇంకొక అదృష్టం ఏంటంటే ఎవరి ప్రాణాలు అయితే పోలేదు. అక్కడ ఇది అంతా కూడా ఎప్పుడు జనాలు ఎక్కువ ఉంటుండే. ఇదే సమయంలో అక్కడ జనాలు ఉన్నట్టయితే సుమారుగా 2-3 కూడా చనిపోతుండే అన్నట్టు కూడా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కాబట్టి నడిపే వాళ్ళు డ్రైవర్లైనా ఎవరైనా కంట్రోల్గా నడిపితే, స్పీడ్ కంట్రోల్లో ఉంటే వారితో పాటు అమాయకుల ప్రాణాలు కూడా కాపాడిన వారు అవుతారు. వాళ్ళు ఓవర్ స్పీడ్ రావడంతో అమాయకంగా తను రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటిస్తూ తన రూట్లో ఉన్న తన ప్రాణానికి కూడా ఇప్పుడు బీజీకి తెచ్చుకున్న బైక్ అతను అయితే బాధపడుతున్నాడు. కాబట్టి అందరూ కూడా కంట్రోల్గా నడపాలంటూ కూడా ఇటు పోలీసులు స్థానికులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో మొగుల పాపన్న, బిగ్ టీవీ, కేత్లాపూర్.